కోటి మంది ఆడబిడ్డలు మా ప్రభుత్వానికి సొంత అక్క చెల్లెళ్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు అన్నదమ్ములు తమ సొంత ఇళ్లలోనే అక్క చెల్లెళ్లను ఆడబిడ్డలను బయటకు గెంటేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం మాత్రం ఆడబిడ్డలను ఇంటి లోపలే కాకుండా సమాజంలో ఆర్థికంగా బలమైన శక్తులుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. మహిళలను కేవలం కుటుంబ సభ్యులుగానే కాకుండా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన, అవకాశాల ద్వారా ఎదిగేలా చేసి వారిని శక్తివంతులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి ఎలగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న ఎలగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో కోటి మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.